గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటి అలా చూస్తున్నావు? ఎక్కడో మూల కూర్చొని ఏడవలసింది ఇక్కడికొచ్చింది ఏమిటానా? నా జీవితం ఇలా అయిపోవడానికి కారణం నువ్వు. నా మానాన్ని నేను ప్రశాంతంగా ఎక్కడో బతుకుతున్నా నువ్వు నన్ను కోర్టుకు లాగావు. గతంలో జరిగిన దానిలో నా పొరపాటు లేకపోయినా నా తలరా తరుకొని వెళ్ళిపోయాను. ఈ విషయంలో మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఈ కేసు నువ్వు 24 గంటల్లో విత్డ్రా చేసుకోకపోతే నిన్ను చంపడానికి కూడా నేను వెనుకాడ్డా. నువ్వు విత్డ్రా చేసుకుంటావో నిన్ను చంపి నన్ను జైలుకి వెళ్ళమంటావో నువ్వే నిర్ణయించుకో. చీట్. ఎవరది? ఏమయ్యా నీకు బుద్ధిందా? అసలు నీకు బ్రెయిన్ ఉందా? ఆహా, ఆ విషయం నేను అడగాలి. నాకుంది, నీకు లేదని చెప్తాను. ఉంటే సిగ్నల్ పడ్డప్పుడు రోడ్ ఎందుకు క్రాస్ చేస్తున్నావు? నువ్వు మాత్రం ఇక్కడ సిగ్నల్ పని ఇరుకు పక్కన వచ్చి వచ్చేస్తావా? నా ఇష్టం. నీ ఇష్టం అనుకుంటే ఊరుకుంటావా? ఆ ఊరుకోకి ఏం చేస్తావు? ఏ మిస్టర్, నాతో పెట్టుకున్నావంటే నేనేం చేస్తానో తెలుసా? ఏంటే నువ్వు చేసేది? అసలు నిన్ను అమ్మో నా ఫైల్ ఏమండి, నా ఫైల్ వెళ్ళిపోతుందండి. అయితే నన్నేం నీ చేయమంటావు? వల్ల కదండి నా ఫైల్ పడిపోయింది. ఏంటి, నా వల్ల పడిపోయిందా? నీ డాష్ ఇవ్వనా తెలియదు, టాప్ మీద పడింది. అమ్మో నా ఫైల్ వెళ్ళిపోతుందండి. ఏమండి పదండి, తొందరగా చూస్తారండి, త్వరగా పోనండి. అమ్మో నా ఫైల్. బాబు ఆపుతున్నారులే. ఏంటయ్యా నీ సోమ మీద నా ఫైల్ పడిందయ్యా. ఇదిగో తీసుకురా. థ్యాంక్స్ అండి, నా ఫైల్ నాకు దొరికింది. చాలా సంతోషం. ఏంటండి బండి పట్టుకున్నారు? ఫైల్ దొరికి మీ పని అయిపోయినట్టేనా? నా ఇంటికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందండి. నేను లేట్గా వెళ్ళి ఉద్యోగం రాకపోతే దానికి ఎవరు బాధ్యత? ఇంతకీ ఏమంటారు? ఏమంటావు? నా ఇంటికి అవుతుంది తింటాం. ఇంటర్వ్యూ ఎక్కడ? గాంధీనగర్ సెంటర్. సరే రండి. థ్యాంక్ యూ. డ్రైవర్ పోనీ. ఇంతకీ మీరేం చేస్తుంటారు? లో ఏం సడన్ గా బ్రేక్ వేశారు? మీ మాటలు విని బ్రేక్ పడింది. లా చదువుకొని కోర్టుకు వెళ్ళాలి కానీ ఇంటర్వ్యూకి వెళ్ళడం ఏంటి? ఏం చేస్తామండి, చదువుకునే రోజుల్లో న్యాయం అది ఇది అంటూ తెగ ఆవేశపడిపోయాం. కానీ లా కంప్లీట్ చేసిన తర్వాత తెలిసింది ప్రాక్టీస్ చేయడానికి కూడా డబ్బులు కావాలని. అది లేక ఓ ప్రైవేట్ కంపెనీలో లేబర్ ఆఫీసర్ పోస్ట్ పడితే దానికి అప్లై చేశాను. మీ పుణ్యం అంటూ వెళ్తున్నాను. వస్తుందో రాదు, పోనేవడే. ఏమండే టైం అయిపోతుంది, పోనేవడే. స్టాప్ 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 స్టాప్. ఇదేనండి, చాలా థ్యాంక్స్ అండి. ముందు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీరు వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తూ ఉంటాను. ఏమండి మీరు నన్ను చాలా పొరపాటుగా అర్థం చేసుకున్నారు. ఫైల్ గురించి టెన్షన్, ఇంటర్వ్యూ మిస్ అవుతానన్న భయం వల్ల మిమ్మల్ని టెన్షన్ పెట్టాను. కానీ నేను అలాంటి వాడిని కాదండి. ఏమండి నిజంగా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ. ఓకే.
మీరు ఏ టెన్షన్ లేకుండా పక్కింటి పేపర్ తెచ్చుకుని మరీ చదువుకుంటారా? ఎందుకే టెన్షన్ పడతావు? రాత్రంతా నీ కొడుకు ఇంటికి రాలేదు అంతేగా. నీ కొడుకు ఇంటికి రాకపోతే తల్లిగా నువ్వు టెన్షన్ పడటం భావ్యం. కానీ ఎదురింటి సుబ్బారావు కొడుకు ఇంటికి రాకపోతే నువ్వు టెన్షన్ పడ్డావు అనుకో, అది నాకు టెన్షన్. అయ్యో, నేను చెప్పిన దానికి మీరు మాట్లాడేదానికి ఏమైనా సంబంధం ఉందా? అదే నాకు అర్థం కావట్లేదే. చాలా థ్యాంక్స్ బాబు. సమయానికి నువ్వు బ్లడ్ ఇచ్చి ప్రాణాపాయం నుండి మా అబ్బాయిని రక్షించావు. ఇచ్చి పుచ్చుకోవడంలో థ్యాంక్స్ ఏంటి సార్? నేను బ్లడ్ ఇచ్చాను, మీరు డబ్బు ఇస్తారు. డబ్బా? అవును, వాటర్ బాటిల్ 10 రూపాయలు ఇచ్చి కొంటున్నారు. మరి బాటిల్ బ్లడ్ కి రేట్ ఇవ్వకపోతే ఎలా సార్? చదువుకునే రోజుల్లో సోషల్ సర్వీస్ అని ఫ్రీగా రక్తదానం చేసేవాడిని. కానీ అదే రక్తాన్ని ఫ్యామిలీ సర్వీస్ కోసం అప్పుడప్పుడు అమ్ముకోవాల్సి వస్తుంది. సరే, పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉందని మనీ మ్యాటర్ మాట్లాడుకున్నానే బ్లడ్ ఇచ్చేసాను. ఇప్పుడు మీరు ఎంత ఇవ్వగలిగితే అంతే ఇవ్వండి. లేదా మీరు మా లాంటి మధ్యతరగతి కుటుంబానికి చెందిన వారైతే ఇవ్వకపోయినా పర్వాలేదు. తీసుకో బాబు. థ్యాంక్స్ అండి. ఉంటాం. ఓకే, మంచిదమ్మా. ఊరే వేణు, రాత్రంతా ఇంటికి రాలేదేమిట్రా? ఇంట్లో నీకోసం ఎదురు చూస్తున్న అమ్ముందన్న విషయం మర్చిపోయేవట్రా? అమ్ముందని మాత్రమే కాదు, పాలవాడి అరుపులు, కిరాణా షాప్ వాడి బెదిరింపులు అన్నీ గుర్తున్నాయి. రాత్రి అంతా ఉండే అకౌంట్స్ కంప్లీట్ చేస్తే 500 రూపాయలు ఇస్తాన్నారు. కంప్లీట్ చేశాను, డబ్బు పట్టుకొచ్చాను. అకౌంట్ కంప్లీట్ చేస్తేనే 500 ఇచ్చారా? కేసుని బట్టి ఉంటుందమ్మా. పెద్ద కేసు అనుకో ఎక్కువ అమౌంట్ ఇస్తారు. తీసుకోమ్మా. అన్నయ్య, ఉమ్, అమ్మ దగ్గర డబ్బులు కొట్టడం ఎలా? ఎలా అబ్బా ఇప్పుడు? ఒక ఐడియా. అటు నువ్వు, ఇటు నేను, ఓకేనా? ఓకే. అమ్మా. ఏంటమ్మా? బస్ పాస్ కి డబ్బులు కట్టాలమ్మా. అమ్మా, నీకేంట్రా? పరీక్ష ఫీజు కట్టాలమ్మా. నా పాస్ ముఖ్యమా, నీ పరీక్ష ఫీజు ముఖ్యమా? నేను ఫీజు కట్టకపోతే ఎగ్జామ్స్ రాయని తెలుసా నీకు? నేను పాస్ కట్టకపోతే కాలేజ్ కి వెళ్ళడానికి వీలవుదు తెలుసా అయితే నీకు? ఏంటట? అయితే ఏంటి? ఏ, ఇదేంటి? ఆగండి ఆగండి. ఈ డబ్బు కిరాణా షాప్ వాడు కట్టకపోతే మనం తినడానికే కష్టం. ఇప్పుడు చెప్పండి, ఏది ముఖ్యం? కాబట్టి ఈ డబ్బు కిరాణా వాడికే కట్టేస్తాను. ఒరే అన్నయ్య, అమ్మ షాక్ ఇచ్చింది కదరా. ఇప్పుడు ఎలా? హలో, ఎక్స్క్యూజ్ మీ. చూడు తమ్ముడు, పరీక్ష ఫీజు కట్టడానికి ఇంకా 1 వీక్ టైం ఉందిరా. చెల్లి పద్మ గారు, బస్ పాస్ కట్టడానికి ఇంకా 2 రోజులు టైం ఉందనుకుంటా. నాకన్నీ గుర్తున్నాయి. మనం జీవితాన్ని జీవించడం గురించి ఆలోచించాలి కానీ ఎంజాయ్ చేయడం గురించి కాదు. మా నాన్నేమి గవర్నమెంట్ ఉద్యోగస్తుడు కాదు. లైసెన్స్ ఇచ్చిన అన్ని వ్యసనాలకి బానిస. ఈ విషయం గుర్తుంచుకోండి. అయిపోయాం. మాట్లాడితే చాలు కర్తవ్యం బాధ్యతలు అంటూ క్లాస్ పీకుతాడు. అనవసరంగా వీడికి తమ్ముడై పుట్టి బుక్ అయిపోయాను. హలో, నేను ఇంకా ఇక్కడే ఉన్నాను. లక్ష్మి, నీ దగ్గర లక్ష్మి ఉందా? ఉండేది పెళ్లి అవ్వకముందు. మీతో పెళ్ళయ్యాక వెళ్ళిపోయింది. పెద్ద అబ్బాయి ఇచ్చిన తర్వాత తిరిగి వచ్చింది కదా. అది కాదు లక్ష్మి, ఇదిగో వచ్చిన దాంట్లో 100 రూపాయలు ఇచ్చావనుకో, వాడు సాయంకాలం దాకా నా పని హ్యాపీ. మీకు సిగ్గులేదు? కొడుకు సంపాదించిన డబ్బుతో తాగి తిరగడానికి మీరెంత బతిమాలా నేను ఇవ్వను. ఇవ్వకపోతే ఇవ్వకపోయానే, నువ్వు ఇస్తేనే నాకు వస్తుందా? ఇంట్లో ఏది ఖరీదైన వస్తువు అయితే అదే ఎత్తుకుపోతాను. అమ్మా, అమ్మా, ఏమిట్రా? ఇక్కడ నా సర్టిఫికెట్స్ ఉన్న ఫైల్ పెట్టానమ్మా, కనిపించట్లేదే. పెడితే ఎక్కడ పోతుందిరా? ఎక్కడికి పోదని ఇక్కడ పెట్టానమ్మా. ఏమైపోయింది? పద్మా, పద్మా, ఏంటి? ఇక్కడ నా ఫైల్ పెట్టాను, చూసావా? నీ ఫైల్ నేనెందుకు తీస్తాను? తీసావా అనలేదమ్మా, చూసావా అని అడిగాను. ఇంతకుముందు ఇంట్లోకి ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు రాలేదురా, కానీ మీ నాన్న మాత్రం హడావుడిగా బయటికి వెళ్ళారు. అమ్మో, నాన్నా, నాన్నా, నా ఫైల్ తీసుకెళ్తున్నావా? ఇది నీ ఫైలా? అమ్మయ్యా, రక్షించాను నాన్న. ఇందులో ఆంధ్ర యూనివర్సిటీ సర్టిఫికెట్లు ఉంటాను, వాడదేమనుకున్నాను. వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్ నాన్న. అందుకే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నాను రా. ఆ ఫైల్లో నా లైఫ్ ఉంది. ఇందులో నా లైఫ్ కూడా ఉందిరా. నీ లైఫ్ ఆ? అర్జెంట్ గా దీన్ని 200 రూపాయలకి అమ్మేద్దాం అనుకుంటున్నాను. అమ్మేద్దాం అనుకుంటున్నారా? ముందు ఆ ఫైల్ ఇవ్వండి. ఇలా ఇవ్వండి. ఓ 50 రూపాయలు ఇచ్చి తీసుకో. నాన్న, నేను నీ కొడుకుని. అందుకే కోర్టులకి అడుగుతున్నాను. ఇంకోటైతే ఫుల్ బాటిల్ అడుగునేవాడి. పబ్లిక్ గా వద్దు, ఎవరన్నా చూస్తే బాగుంటుందో జేబులో పెట్టాయి. దీనికేం తక్కువ లేదు. ఆల్ ది బెస్ట్. మంచి ఉద్యోగం సంపాదించి గొప్పవాడే కదా. నేను నీ తండ్రిని గర్వంగా చెప్పుకోవాలి. ఎవరికి? బ్రాందీ షాప్ వాడికా? గాంధీ షాప్ వాడైతే మనిషి కదా. ఎప్పుడైనా అప్పించేది వాడే నాకు. హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు, మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా. మహిళా హక్కులు,
మహిళా హక్కులు, ఆడవాళ్ళ హక్కుల కోసం మగవాళ్ళు కూడా మహిళా హక్కు. మహిళ ఎక్స్క్యూజ్ మీ, ఏంటండి మీరు కూడా పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు? లేదండి, మిమ్మల్ని అప్రిషియేట్ చేద్దామని వస్తున్నాను. దేనికండి? ఇన్నాళ్ళు ఆడవాళ్లకు సమస్యలు సృష్టించే మగవాళ్ళని చూశాను గాని వాళ్ళ సమస్యల గురించి పోరాడే మీలాంటి వాళ్ళని ఇప్పుడే చూస్తున్నాను. రియల్లీ యు ఆర్ గ్రేట్ అండి. ఆ, మరి అంత పొగడేకండి. అయినా మీ ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళు ఎప్పుడు పోరాడారండి? కన్యాశుల్కం తప్పని గురజాడ గారు, వితంతు వివాహాలు తప్పు కాదని వీరేశలింగం గారు, ఆస్తిలో సమాన హక్కు అంటూ అన్న ఎన్టీఆర్ గారు, ఇలా ఆడవాళ్ళకి ముందుని పోరాడింది మా మగవాళ్ళే కదండి. అయితే నేను వాళ్ళంత గొప్పవాడిని కాదు కాబట్టి వెనక నుండి స్లోగన్స్ ఇస్తున్నానండి. అయినా నేను గొంతు చించుకుని అరుస్తుంది మీ హక్కుల కోసం కాదండి, డబ్బుల కోసం. డబ్బుల కోసమా? అవునండి, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఈ టైంలో కూర్చుని ఒక్కొక్కరికి 500 ఇస్తున్నారు. ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళు పోరాటం కామన్, మగాడిగా నేను పోరాడితే వెరైటీ ఉంటుంది, ఎంత ఇస్తారు అన్నాను. 700 ఇస్తామన్నారు. ఓకే అన్నాను, కల్పించాలి. ఇక వెళ్తానండి. డ్యూటీలో ఉన్నప్పుడు కబుర్లు చెప్తే జాబ్ ఇచ్చిన వాళ్ళు ఫీల్ అవుతారు. ఓకే. మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి, మహిళా హక్కుల పరిరక్షణ సమితి. మహిళా హక్కుల కోసం మగవాళ్ళు కూడా పోరాడాలి. మహిళా హక్కులు. అవంతి, మన